జగిత్యాల జిల్లా రాయకల్ మండలం మైతాపూర్ గ్రామంలో 8వ తరగతి బాలికపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారం చేసి వీడియోలు ఫోటోలు తీసిన దారుణం సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన విద్యార్థిని రాయకల్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం ప్రత్యేక తరగతుల కోసం వెళ్ళింది. రోజు ఆ విద్యార్థిని తన సోదరుడు పాఠశాలకు దించుతాడు. ఆదివారం తనకు కరీంనగర్ పని మీద వెళ్లడంతో తన స్నేహితునికి చెల్లెల్ని తీసుకురమ్మని చెప్పాడు. అతను రాయకల్కు వచ్చాడు. తన స్నేహితునితో రాయకల్కు వచ్చి ఇద్దరు కలిసి బాలికను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. విద్యార్థిని గొడవ చేసేందుకు ప్రయత్నించగా చంపుతామని బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించారు. తర్వాత ఇంటికి తీసుకువెళ్లి దిగబెట్టారు. ఎవరికైనా చెబితే చంపుతామని, వీడియోలను ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు. సోమవారం తన మేనబావ రాజుకు విషయం చెప్పడంతో నిందితులకు దేహశుద్ధి చేశారు. సాయంత్రం పోలీసులకు అప్పగించారు. బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగిత్యాల డీఎస్పీ భద్రయ్య కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. యూత్ పిల్లలు వచ్చి రాత్రికి ఇద్దరు ఆడపిల్లని చెడాయిస్తే మేము వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగిందని చెప్పడం జరిగింది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి స్టేషన్కి అప్పగించడం చాలా మంచి నిర్ణయం అని చెప్పి అనడం జరిగింది. తర్వాత 3:30 టైంలో నేను గొల్లపల్లి పోయి వచ్చేసరికి అలా అమ్మాయి పెద్దమ్మ ఫోన్ చేసి మా అమ్మాయి ఏడున్నానంటే ఎట్లా ఉన్నానంటే మా అమ్మాయిని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఫోటోలతో సహా ఉన్నాయన్న తర్వాత నేను వచ్చి చూసేసరికి చాలా ఘోరమైన ఫోటోలు ఉండటం వలన వెంటనే ఎస్ఐకి ఫోన్ చేశాను. సార్, రాత్రి వాళ్ళ పురాలు అప్పగించిన వాళ్ళు ఇటువంటి అమ్మాయిని చెప్పినట్టు ఫోటోలు ఆధారంతో ఉన్నాయి, వాళ్ళు ఇమీడియట్గా స్టేషన్ తీసుకురావాలనుకుంటున్నా అంటే తక్కువ తీసుకొని రమ్మన్న తర్వాత తీసుకోవడం పోవడం జరిగింది. 2 సెల్ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సారు వెంటనే సిఐ గారికి డిఎస్పీ గారికి ఫోన్ చేసి పిలిచి వాళ్ళు వచ్చి మొత్తం అమ్మాయిని వివరాలు తెలుసుకుని అమ్మాయికి తీరని అటువంటి రేపు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు తగిన శిక్ష పడడం అని చెప్పి వెంటనే జీప్ పంపించి వంశీ అనే మేరు వంశీ దొరకడం జరిగింది. ఇంకో పిల్లాడు ఎస్కేప్ ఉన్నాడని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. రాత్రి 10 తర్వాత కేసు రిజిస్టర్ అయిపోతుంది. 8వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలిక మీద మరి ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అది చాలా హేయమైన చర్య. మా గ్రామంలో గతంలో ఎన్నడూ ఇటువంటి సంస్కృతి లేదు. మరి అమ్మాయి మీద లైంగిక దాడి చేయడమే కాకుండా ఇవాళ ఆమెను ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసి మరి బ్లాక్మెయిల్ చేయడం అనేది ఒక వికృత చేష్ట అవుతుంది. మరి ఇటువంటి వికృత చేష్టలను అరికట్టడానికి మరి ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ గట్టి చర్యలు తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించి మరొక మారు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకొని మరి నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని మేము కోరుతున్నాం. ఏదైతే ఆడపిల్లలు అనేటి వాళ్ళు బహిరంగంగా బయటకు తిరిగేటువంటి స్వేచ్ఛ ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ కల్పించాలి. మరి ఇటువంటి ఈ కామోన్మాదులను కటిక్షించి ప్రజలకు రక్షణ కల్పించాలి.